Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about 8th class biology microorganism friend and foe topic. So we are discussing about many parts of this lesson. So let us continue the next part. We are discussing about the microorganism friend and foe. సో దాంట్లో మనకు సంబంధించి సో ప్రీవియస్ వీడియోలో ఫుడ్ పాయిజనింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో హీట్ అండ్ కోల్డ్ ట్రీట్మెంట్స్. సో వాట్ ఈస్ మీన్ బై హీట్ అండ్ కోల్డ్ ట్రీట్మెంట్స్? సో దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో బేసిక్గా ఇక్కడ ఏంటంటే సో హీట్ అండ్ కోల్డ్ ట్రీట్మెంట్స్. సో హీట్ అండ్ కోల్డ్ ట్రీట్మెంట్స్ ఏ విధంగా జరుగుతాయి? సో హీట్ అండ్ కోల్డ్ ట్రీట్మెంట్స్ లో ఎలాంటి మనం మెజర్మెంట్స్ తీసుకుంటాం, ఎలాంటి సో ఏ విధంగా మనం ప్రాసెస్ చేస్తాం. సో హీటింగ్ ఫుడ్ ఐటమ్స్ కిల్స్ ద మైక్రోబ్. సో హీటింగ్ అండ్ కూలింగ్. సో ట్రీట్మెంట్స్ మీన్స్ ఏంటంటే మనము చేసేటటువంటి ప్రక్రియ, లేకపోతే సో వాటిని శుద్ధి చేసేటటువంటి ప్రక్రియ అనొచ్చు, లేదంటే మైక్రో ఆర్గానిజమ్స్ ని చంపేటటువంటి ప్రాసెస్. ఎలాంటి మెథడ్స్ అంటే హీట్ అండ్ కోల్డ్ ట్రీట్మెంట్స్. ఈ రెండు ప్రక్రియల ద్వారా మనం మైక్రో ఆర్గానిజమ్స్ ని చంపేస్తున్నాము. సో ఎలా అంటే so what is the treatments of to kill the microbes? So basically so we are doing the process of heat and cold. So heating food items kills microbes. So ఎప్పుడు కూడా ఏంటంటే మనం తినేటటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయి, ఫుడ్ మెటీరియల్స్, which is we are eating the food materials. So especially the most important thing, so heating process is very important. For example we are eating meat. So chicken అలాంటివి ఏదైనా మనం తినేటప్పుడు ఏంటంటే బేసిక్ గా మనం వాటిని హీట్ చేయాలి, ఉడికించి తినాలి. సో అందుకే ఆహార పదార్థాలను బాగా ఉడికించి తీసుకోవాలి. ఎందుకు అలా చేయాలి అంటే ఉడికించకపోతే అలాంటి పదార్థాలు ఏవైతే మనం తీసుకునేటటువంటి మాంసపు పదార్థాలు ఉన్నాయో సో వాటిలో ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటే, సో ప్రాపర్ హీటింగ్ ప్రాసెస్ లేకపోతే ఆ మైక్రో ఆర్గానిజమ్స్ అలానే ఉంటాయి. సో వాటిని మనం తినడం వల్ల ఏమవుతుందంటే మనం అస్వస్థతకు గురయ్యేటటువంటి అవకాశాలు ఉంటున్నాయి. సో డియర్ స్టూడెంట్స్, ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. So which we are eating the food materials, so must and should we have to eat the process or properly boiling the food materials. Because so why we are boiling the food materials means if we are properly not boiling the process or not boiling the food materials, so there is a presence of some microbes. It cannot be killed by the so low temperature conditions which they killed by the high temperature conditions. So that is most important. That's why so which we are taking the food materials must and should we have to the heating the food materials. So compulsory మనం తినేటటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని మనం హీట్ చేయాలి. సో తప్పకుండా వేడి చేయాలి. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇట్ కిల్స్ మైక్రోబ్స్ ని చంపేస్తాయి. సో స్టోరింగ్ ఫుడ్ ఐటమ్స్ అట్ లో టెంపరేచర్స్ ప్రివెంట్స్ గ్రోత్ ఆఫ్ మైక్రోబ్స్. సో జనరల్ గా ఏంటంటే సో వేడి చేసి తినడం అనేది ఒక ప్రక్రియ అయితే, దాంతో పాటు ఏంటంటే స్టోరేజ్ ఇన్ ఫుడ్ ఐటమ్స్. సో ఫుడ్ ఐటమ్స్ ని స్టోరేజ్ చేసేటప్పుడు సో మస్ట్ అండ్ షుడ్ వీ హ్యావ్ టు మెయింటైన్ ద లో టెంపరేచర్. బికాస్ ఎందుకంటే తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఏమవుతుందంటే మైక్రో ఆర్గానిజమ్స్ వాటి యొక్క గ్రోత్ అనేది తగ్గిపోతుంది. సో ఆ విధంగా ఏంటంటే ఫుడ్ ని స్టోరేజ్ చేసేటప్పుడు మెయింటైన్ ద low temperature, so prevent a growth of microbes. So microbes యొక్క గ్రోత్ ని కంట్రోల్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద హీటింగ్ ప్రాసెస్. ఈ విధంగా మనం చేస్తే దాన్ని హీటింగ్ ప్రాసెస్ అంటాం. ఈ విధంగా మనం ఏంటంటే సో వాటిని చంపేయచ్చు. నెక్స్ట్ స్టోరేజ్ అండ్ ప్యాకింగ్. సో స్టోరేజ్ అండ్ ప్యాకింగ్, సో విచ్ ఈస్ we are storing the food materials or the packing the food materials. So many food items are stored in air light containers to protect them form of microbes. So జనరల్ గా ఏంటంటే ఫుడ్ ని మనం ఓపెన్ ఏరియాస్ లో పెట్టేస్తే అట్మాస్ఫియర్ ఉన్నటువంటి మైక్రోబ్స్ వల్ల సో ఫుడ్ మీద మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి గ్రో అవుతాయి. ఇట్ మే బి ద కాజెస్ ఆర్ ద ఫార్మ్ ఆఫ్ ఫంగస్. సో ఫంగస్ ఇలాంటివి అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో దట్స్ వై సో వెరీ ఇంపార్టెంట్. సో కంప్లీట్ గా మనం ఏం ఫుడ్ తీసుకున్నా, ఎలాంటి ఆహార పదార్థాలైనా వాటిని సో వితౌట్ యూజ్ చేయనప్పుడు వాటిని కంప్లీట్ గా క్లోజ్ చేసి పెట్టాలి, అలా ఓపెన్ లో పెట్టకూడదు. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ స్టోరేజింగ్ ఆర్ ప్యాకింగ్. సో మనం చాలా వరకు ఏంటంటే ఫుడ్ ని స్టోరేజ్ చేస్తూ ఉంటాం. సో ఎక్కడంటే సో ఎయిర్ అలాంటి వాటిలో అంటే ఓపెన్ ఏరియాస్ లో పెట్టేస్తాం. సో బట్ అలా పెట్టినప్పుడు ఏంటంటే సో టైట్ కంటైనర్స్, సో బాక్సెస్ కానీ లేదా ప్లాస్టిక్ కవర్స్ కానీ ఏదైతే మనం స్టోర్ చేస్తున్నాం అవి కంప్లీట్ గా ఏంటంటే ఎయిర్ లోపలికి ఎంటర్ కాకుండా, సో వితౌట్ ఎంటరింగ్ ఆఫ్ ఎయిర్, సో లోపలికి ఎయిర్ ఎంటర్ కాకుండా సో కంప్లీట్ గా క్లోజ్ చేయాలి. అలా క్లోజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే టు ప్రొటెక్ట్ దెమ్ ఫార్మ్ ఆఫ్ మైక్రోబ్స్ ఫామ్ అయ్యేటటువంటి ప్రాసెస్ ని మనం స్టాప్ చేయొచ్చు. ఇది
ఇవి మనకి ఏంటంటే హీట్ అండ్ కోల్డ్ ట్రీట్మెంట్స్. సో హీట్ అండ్ కోల్డ్ ట్రీట్మెంట్. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే సో పాస్చరైజేషన్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే పాస్చరైజేషన్. సో వాట్ ఈస్ మీన్ బై పాస్చరైజేషన్? సో పాస్చరైజేషన్ లో ఏం జరుగుతుంది అంటే సో ద ప్రాసెస్ ఆఫ్ హీటింగ్ మిల్క్ టు అబౌట్ 70 degrees for the 15 to 30 seconds and then suddenly chilling it prevent the growth of microbes. ఇక్కడ ఏంటంటే పాస్చరైజేషన్. సో మనం పాస్చరైజేషన్ ద్వారా ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం లూయిస్ పాస్చర్ సో దీన్ని పాస్చరైజేషన్ ప్రాసెస్ ని కనుక్కున్నాడు కాబట్టి సో పాలను పెరుగుగా మార్చేటటువంటి ప్రాసెస్ కానీ ఇలాంటివి అంటే మైక్రోబ్స్ ఏ విధంగా డెవలప్ అవుతాయి, హెల్తీ మైక్రోబ్స్ లేదా హెల్ప్ఫుల్ మైక్రోబ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని గ్రో చేయడానికి వాడేటటువంటి మెథడే పాస్చరైజేషన్ మెథడ్. ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ద ప్రాసెస్ ఆఫ్ హీటింగ్ మిల్క్ టు అబౌట్ 70 degrees for the 15 to 30 seconds అంటే పాలను పెరుగుగా మార్చేటప్పుడు మొదటగా మనం పాలను వేడి చేస్తాము. సో హీటింగ్ ఆఫ్ మిల్క్ ని వేడి చేసేటప్పుడు సో 70 degrees అంటే 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద సో అంటే టెంపరేచర్ లో రీడింగ్స్ ఉంటాయి మనకి 70 degrees ఆఫ్ టెంపరేచర్ వద్ద సో 15 నుంచి 30 నిమిషాల వరకు 15 to 30 minutes సో మినిమం సో మనం 15 నుంచి 30 నిమిషాల వరకు 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద బాయిలింగ్ చేయాలి. సో ద టైమింగ్ ఆఫ్ 15 to 30 seconds 15 to 30 minutes సో లేకపోతే 15 నుంచి 30 seconds ఇక్కడ మినిట్స్ కాదు సెకండ్స్. సో సెకండ్స్ ని మనం ఏం చేయాలంటే సో హీట్ చేయడం వల్ల 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద హీట్ చేసి మనము సో సెకండ్స్ అండ్ దెన్ సడన్లీ చిల్లింగ్ సో వెంటనే వాటిని మనం చల్లబరిస్తే ఇట్ టు ప్రివెంట్ ద గ్రోత్ ఆఫ్ మైక్రోబ్స్ యొక్క గ్రోత్ ఒకవేళ వాటిలో ఉన్న ఏవైనా చనిపోతాయి దెన్ ఫ్రెష్ మైక్రోబ్స్ గ్రో అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దిస్ ప్రాసెస్ వాజ్ డిస్కవర్డ్ బై ద లూయిస్ పాస్చర్. ఈ పద్ధతిని సో ఎవరు కనుక్కున్నారంటే సో లూయిస్ పాస్చర్ అనేటటువంటి సైంటిస్ట్ ఈయన కనుక్కోవడం జరిగింది. సో దిస్ ఈస్ కాల్డ్ ద పాస్చరైజేషన్ ప్రాసెస్. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఇవి ఎక్కువగా ఎక్కడెక్కడ వాడతామంటే ఇన్ హోమ్స్ మనం జనరల్ గా ఇంట్లో వాడేటటువంటి సో హోమ్స్ లో మనం ఏంటంటే హోమ్ మేడ్ ఫుడ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మాక్సిమం ఇలాంటి మెథడ్స్ వాడతాము. అలాగే ఇంకెక్కడ వాడతామంటే బేకరీస్. సో బేకరీస్ లో ఈ ప్రాసెస్ ని వాడతారు. నెక్స్ట్ ఇంకెక్కడ వాడచ్చు అంటే ఫుడ్ ఇండస్ట్రీస్. సో ఫుడ్ ఇండస్ట్రీస్ లో కూడా ఈ మెథడ్స్ ని పాస్చరైజేషన్ మెథడ్ వాడతారు. నెక్స్ట్ మిల్క్ ఇండస్ట్రీస్, మెయిన్ ఇంపార్టెంట్ మిల్క్ ఇండస్ట్రీస్. సో మిల్క్ ఇండస్ట్రీస్ లో వాడతారు. సో ఇలా ఏంటంటే ల్యాబొరేటరీస్ లో కూడా వాడతారు. సో ల్యాబ్స్ లో కూడా ఈ ప్రాసెస్ ని పాస్చరైజేషన్ ప్రాసెస్ ని వాడతారు. సో ఇది బేసిక్ గా ఏంటంటే ఎక్కడెక్కడ వాడతారు సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే పాస్చరైజేషన్ మెథడ్ ని మనం హోమ్స్ లో, బేకరీస్ లో, ఫుడ్ ఇండస్ట్రీస్, మిల్క్ ఇండస్ట్రీస్, బేకరీస్, తర్వాత ల్యాబొరేటరీస్ ఇలాంటి వాటిలో కూడా ఈ పాస్చరైజేషన్ మెథడ్ ని వాడతారు. సో ఈ బిట్ ఎగ్జామ్ లో మనకి బిట్స్ లో వెరీ ఇంపార్టెంట్. సో హూ ఇస్ ద డిస్కవర్డ్ ఆఫ్ పాస్చరైజేషన్ ప్రాసెస్ అని అడుగుతాడు. దానికి ఆన్సర్ ఏంటంటే లూయిస్ పాస్చర్ అయినటువంటి లూయిస్ పాస్చర్. సో ఈయన సైంటిస్ట్ పాస్చరైజేషన్ ప్రాసెస్ ని కనుక్కోవడం జరిగింది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్. సో హీటింగ్ అండ్ కోల్డ్ ట్రీట్మెంట్స్, కోల్డ్ ట్రీట్మెంట్స్ ద్వారా మనం ఏ విధంగా సో మైక్రోబ్స్ యొక్క గ్రోత్ ని స్టాప్ చేయొచ్చు. సో వేడి చేసి మనం నిల్వ చేయడం వల్ల మాక్సిమం వాటిని మనం మైక్రోబ్స్ యొక్క గ్రోత్ పెరగకుండా మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఇది మనకి ఈ వీడియోలో ఇంపార్టెంట్. సో ఇందులో మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అని అన్నారు.